మటన్ కూరకి మటన్ మసాలా తీసుకురావాలి, కానీ చూస్తున్నారా చికెన్ మసాలా తీసుకొచ్చారు. అట్లీ కొట్టు కాదు కదమ్మా ఉప్పు కారం సొమ్మను ఇలా. హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ బెట్లీ ప్రసాద్ అరకు ట్రైబల్ హ్యాపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము చిన్న పార్టీ చేసుకుంటున్నామండి. అదేంటంటే మేము ఫ్రెండ్స్ కలిసి చేసుకున్నాం. అయితే మా గిరిజనులు వండే పద్ధతిగా మేమైతే ఈరోజు కూర వండుతున్నమాట. మటన్ కూర మేక కోసి మట్టి ఈరోజు అయితే కోసింది అయితే మీకు చూపించానండి. ఎందుకంటే కోసి చూపిస్తే చాలా మంది తిడుతున్నారు, అలా బయట కామెంట్ చేస్తున్నారు. అందుకని నేను ఈరోజు కోసిన తర్వాత కూరనే వండినాము చూపిస్తాను అనమాట. ఇదిగో ఇదైతే మొత్తం కూరనే పెట్టేసాము, చూపించేది ఇక్కడ. ఇది చూసారు కదా, మా మాయ కలుపుతున్నారు. కలుపుపోయా ఒకసారి చూసారా, ఇదన్నమాట కోసాము. ఇదేమో బోటి అన్నమాట. బోటి తర్వాత తలకాయ మాట ఇక్కడ కలిపాము. ఇప్పుడు ఇలా కలిపేసాము. ఇదిగో చిన్న ఉడకబెట్టేసి నీళ్ళు పారపోసాం అన్నమాట. పారపోసి ఇప్పుడు ఉల్లిపాయ అయితే మేము కట్ చేసుకుంటాం. ఇదిగో ఇలాగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలా. చూసారా, ఇలా కట్ చేసుకుని మొత్తం ఇక్కడ ఆయిల్ ఉప్పు కారం మొత్తం కలిపేసామండి. కొంచెం పచ్చిమిర్చి కూడా కలుపుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం కలిపేసి అన్నమాట. ఇప్పుడు ఈ తలకాయ అన్నమాట, తలకాయని బోటి కలిపేసామాట. ఇప్పుడు మేక మాసం వండినప్పుడైతే మాకు సెంటిమెంట్ ఉంటుంది, ఒకటి ఉంటుందండి. ఫస్ట్ ఎవరైతే ఆ పొయ్యి దగ్గర పెడతారో, ఫస్ట్ అంటే పాత్ర పెడతారో వాళ్ళే మరి దింపాలా, వాళ్ళే కలపాలా, వాళ్ళే దింపాలన్నమాట. అది మా సెంటిమెంట్. లేకపోతే ముడుకులు పెడతాయి అనేసి మా వాళ్ళు చెప్తుంటారు పెద్ద మనుషులు, అంతే కదా మాయ. అంటే ఇప్పుడు ఫస్ట్ మాయగారు పెట్టారు కాబట్టి ఇంకా కలిపేసి నేను మాయగారు ఇప్పుడు పెట్టండి మాయగారు. ఓకే, 2 నిమిషాల తర్వాత అయితే అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఫుల్ పార్టీ మాకు ఉంటుంది అనమాట. ఎంజాయ్. ఈరోజు చాలా అంటే చాలా హుషారుగా ఉన్నాం. ఈరోజు చిన్న ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రామ్ వల్ల మేక పార్టీ చేసుకున్నాం అన్నమాట. చూసారా, మా వంటకాలు ఇలా ఉంటాయండి. ఫ్రెండ్స్, మేమైతే తాళ్ళ బట్టి పెట్టుకోండి. ఇది ఆయిల్ అయితే వేస్తున్నాను, ఇది వంటలో అన్నమాట. ఓకే, సరిపోద్దా? సరిపోద్ది. ఓకే, టమాటా కోస్తున్నాను. దగ్గర టమాటా ఒకటేనా? ఒకటి ఉందిరా. 2 టమాటా సరిపోతాయి, ఎందుకంటే చింతపండు కలుపుతాం కదా. 2 సరిపోతాయి. ఇక్కడైతే చింతపండు టమాటా కలిపేసాము, అవసరం లేదు. దీనికి చింతపండు కూడా కలపాలి. ఇప్పుడు సరిపోయిందా మొత్తం? సరిపోయింది. ఉప్పు కారం మొత్తం కొంచెం కారం వేయాలి. కొంచెం కారమా? ఉప్పు కొంచెం వేయాలి. వేసి అయితే సరిపోద్ది. ఎక్కువ అయిపోద్ది మాయా, ఎక్కువ అయిపోద్ది మాయా. తినలేం మాయా, కారం అయితే ఫస్ట్ తిన్నాం. ఇది ఉప్పు వేసి ఉందా బాగా కలపాలి. ఓకేనా? మంచి తింటే మరి ఇలా ఉండకూడదు. సరిపోద్దా? ఓకే, చూడు జాగ్రత్త చూసుకున్నా. ఎక్కువ అయిపోయింది మళ్ళీ బాధ. ఎక్కువ అయిపోతే తినలేదు. ఈ తోక, ఇది తోక చూపించు ఒకసారి. ఇదండి తోక, మేక తోక అనమాట. ఈ తోక కూడా మేము తింటాము, చాలా బాగుంటది. ఇది తోక తింటే ఎప్పుడు కూడా లాస్ట్ ఉంటారు అనమాట. మేక తోక తిన్న వాళ్ళు ఎప్పుడు కూడా స్కూల్లో కాలేజీలో లాస్ట్ కుంటుంటారు కదా. అలాంటి వాళ్ళు తోక మేక తిన్న వాళ్ళు లాస్ట్ కుంటారు అనమాట. తెల్లగా తిన్న వాళ్ళు ఫస్ట్ ఉంటారు, అంతే కదా మే? అంతే. చింతపండు అక్కడ వేసాము. ఇప్పుడు ఇక్కడ వేయాలి కాబట్టి కొంచెం కలిపించేద్దాం. దగ్గర చూపించి కొంచెం వాటర్ అయితే మాట చూపించి చాలా. మా ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందా? ఉప్పు వేసావా? మొత్తం కలిపి ఒకసారి వేస్తావా? ఇప్పుడు కొంచెం వేసాను. మూత ఏది? చింతపండు వేస్తున్నాం. మాంసాహారంలో ఏదైనా సరే చింతపండు వేస్తేనే లెక్క ఉంటది. చింతపండు వేస్తేనే కొంచెం తినడానికి కూడా అన్ని బాగుంటది అన్నమాట. మేమైతే ఎక్కువగా టమాటా వాడతాం అండి, చింతపండు వాడతాం. ఎందుకంటే చింతపండు వాడితేనే దాంట్లో గట్టిగా మాంసం ఎంత ఉడికిపెట్టినా గట్టిగా ఉంటది, దాని టేస్ట్ వేరుగా ఉంటది అనమాట. మూతేస్తామా? మూతేస్తామండి. ఇప్పుడు ఒక అరగంట ఉడికిపోయిన తర్వాత మనం మటన్ కూర రెడీ. ఇది మటన్ కూర, నాటు కూర. ఇది తలకాయ బోటి కలిపి వండిస్తున్నాం. ఒక అరగంట తిరిగితే మళ్ళీ తినడమే. ఎంజాయ్.
మటన్ కూరకి మటన్ మసాలా తీసుకురావాలి, కానీ చూస్తున్నారా చికెన్ మసాలా తీసుకొచ్చారు. తమ్ముడు మసాలా అనేది ఒకటేరా, ఏంటంటే మసాలా అంటే చికెన్ అన్న మటన్ కలిపి ఒకటి, కాకపోతే అక్కడ బొమ్మ వేస్తారు అంతే. ఓకేనా, ఏది వేసే పర్లేదు. మసాలా వేస్తున్నాడు తమ్ముడు. సరిపోయిందా? సరిపోయిందా? సరిపోతుంది. తలకాయ బోటీలు కూడా మసాలా, మటన్ మసాలాకు బదులుగా చికెన్ మసాలా వేస్తున్నాం తమ్ముడు. మర్చిపోయాడట మటన్ మసాలా కొనడం. మర్చిపోయి మసాలా మారిపోయింది కదా, టేస్ట్ మారేది కదా. ఎలాగా ఓకే తమ్ముడు, ఇప్పుడు ఉడికిపోయింది. మరి తినడానికి గట్ట లేవు కాబట్టి కొంచెం వెళ్ళి అరటిఆకులు తెచ్చి అరటిఆకులు తిందాం. అక్కడ తిందాం. అటాకులు ఎక్కడైనా వెళ్తాం. పెదకొండ చూపించట్టు. అక్కడ వెళ్ళా అడ్డాకులు ఉంటాయి, అక్కడే దొరుకుతాయి నీకు. వద్దు అడ్డాకులు తెచ్చేయాలి. అక్కడ ఉన్నాకున్నా ఇదిగో ఇక్కడ అలాగెళ్ళరా తిన్నాగలి అట్లే దిగి అట్లీ కొట్టు ముఖాదే అలా కదమ్మా. ఉప్పు కారం సమానం ఇలా ఇప్పుడైతే అరటి పట్టుకొచ్చాను. అరటి ఆకులు అరటి ఆకులు ఎక్కడ కూడా ఉంటాయి తమ్ముడు. బాగుంటుంది కదా అరటి ఆకులు. ఎన్ని? 4 అడుగుతావా? అడగనొద్దా? తీసుకెళ్తా కూర ఉడికిపోయింది. బోటి కూర తిప్పిస్తాము, తినేస్తాం. ఇప్పుడు తినేసి ఓహో బోటి కూడా రెడీ. కుమ్ముకుమ్మలాడుతుంది. తింటూ ఉంటే బాగుంది. ఇలా ఉంటుంది అట్లా. వడ్డించు భయ. అంటే కూర్చోబా, వడ్డిస్తాను. ఓకే. ఇది మనం ఇలా వండి తిన్నప్పుడు తప్పకుండా మన సూప్ అంటాం కదా, సూప్ తాగుతాం. ఇప్పుడు ఇలా డబ్బు చేసి సూప్ తాగుతామంట. సూప్ తాగుతాం, దాని లెక్క వేరుగా ఉంటుంది. సూప్ ఇమయ ఓకే తాగుతాను. సూపర్ అలాగుంది. సూప్ వేడి వేడి తాగుతానే. మటన్ డ్యూట్ సూపర్. మొత్తం పాట అయిపోయింది. ఇప్పుడు ఎంజాయ్. కూర మొత్తం ఉడికిపోయింది. బోటి తలకాయ తినేస్తాం. మరి అది తెర తింటాం. ఇంకా ఫ్రెండ్స్ వస్తారు. బోటి సూపర్. ఏదైనా మన గిరిజనలో ఉంటా అంటే ఇంకా చెప్పడం దాని లెక్క వేరే. అది ఫ్రెండ్స్, మేమైతే ఏ విధంగా మేము అవుట్డోర్ వచ్చినప్పుడు
ఆ మటన్ కానీ చికెన్ కూర కానీ ఇలా ఎంజాయ్ చేస్తాం. మరి ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద మీ అభిప్రాయం కింద కామెంట్ చేర్చండి.